హే గైస్, వెల్కమ్ బ్యాక్. ప్రీవియస్ వీడియోలో మనము జెంకిన్స్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అన్నది చూసాము కదా. ఇప్పుడు వచ్చేసి మనం జెంకిన్స్ని కాన్ఫిగర్ చేస్తున్నాం అనుకోండి. ఎందుకంటే ఫ్రమ్ GUI వీ కెన్ యాక్సెస్ ఇట్ అండ్ వీ నీడ్ టు డూ సమ్ చేంజెస్. దానికోసం మనకు వచ్చేసి పాస్వర్డ్ కావాలి. సో ఇనీషియల్గా పాస్వర్డ్ వచ్చేసి ఈ లొకేషన్లో అప్డేట్ అయి ఉంటుంది. ఈ ఇనీషియల్ పాస్వర్డ్తో వీ కెన్ లాగిన్ టు ద జెంకిన్స్. సో ఇది వచ్చేసి మన జెంకిన్స్ సర్వర్లో ఉంటుంది. లెట్స్ ఓపెన్ దట్ ఫైల్. ఓకే, ఇది వచ్చేసి డిఫాల్ట్ పాస్వర్డ్. లెట్స్ గో బ్యాక్ అండ్ కాపీ ఇట్ అండ్ కంటిన్యూ. నెవర్. ఇక్కడ మనం జెంకిన్స్ ని కస్టమైజ్ చేసుకోవచ్చు. కస్టమైజేషన్ కోసం ప్లగిన్స్ వీ కెన్ యూజ్. ఇది వచ్చేసి అడిషనల్ ఫీచర్స్ కి సపోర్ట్ చేస్తుంది ఇన్ కేసు ఇఫ్ వీ ఇన్స్టాల్ ప్లగిన్స్. ఇఫ్ వీ గో విత్ ద సజెస్టెడ్ ప్లగిన్స్, చాలా ప్లగిన్స్ ఇన్స్టాల్ అవుతాయి. కానీ మనం వచ్చేసి ఈ ప్లగిన్స్ ని ఇక్కడే ఇన్స్టాల్ చేయము. నెసెసిటీని బట్టి ఆ ప్లగిన్స్ ని ఇన్స్టాల్ చేద్దాం. ఇన్ కేస్ మనం స్పెసిఫిక్ ప్లగిన్స్ కనుక సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఈ ఆప్షన్ ని చూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇదేం చేస్తుందంటే ఇట్ విల్ లిస్ట్ అవుట్ వాట్ అండ్ ఆల్ స్పెసిఫిక్ ప్లగిన్స్ ఇట్ ఈస్ ఇన్స్టాలింగ్ అండ్ యూ కెన్ చూజ్ వాట్ ఎవర్ యూ రిక్వైర్డ్. బట్ మనం వచ్చేసి నన్ అని ఇస్తున్నాము, నథింగ్ బట్. నేను వచ్చేసి ఏ ప్లగిన్ ని ఇన్స్టాల్ చేయట్లేదు. నెక్స్ట్ ఇన్స్టాల్. ఓకే, దెన్ యూజర్ నేమ్. ఫస్ట్ వచ్చేసి మనం లాగిన్ అయ్యేది అడ్మిన్ యూజర్ తోటి, బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ రికమెండ్ దట్ క్రియేట్ ఏ సపరేట్ యూజర్ ఫర్ దిస్ వన్. నేను వచ్చేసి ఒక యూజర్ని క్రియేట్ చేస్తున్నాను, దట్ ఈస్ జెంకిన్స్ అడ్మిన్ అని. అండ్ పాస్వర్డ్ అడ్మిన్. ఓకే, సేవ్ అండ్ కంటిన్యూ. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాన్స్ కాన్ఫిగరేషన్. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మన పబ్లిక్ ఐపీ అండ్ పబ్లిక్ ఐపీ అనేది కీప్ ఆన్ చేంజింగ్ వెన్ ఎవర్ వీ స్టాప్ అండ్ స్టార్ట్ ఇన్స్టాన్స్. ఓకే, అందు గురించి నేను ఏం చేస్తున్నానంటే దీన్ని పర్మనెంట్గా సెట్ చేయట్లేదు. సో నాట్ నౌ మనం స్కిప్ చేస్తున్నాము అండ్ అవర్ జెంకిన్స్ ఈజ్ రెడీ. స్టార్ట్ యూజింగ్ జెంకిన్స్. నౌ లెట్స్ అండర్స్టాండ్ సమ్ ఆఫ్ దీస్ ఆప్షన్స్. ఫస్ట్ థింగ్ వచ్చేసి న్యూ ఐటమ్. సో న్యూ ఐటమ్ నథింగ్ బట్ టు క్రియేట్ ఏ జాబ్. ఇక్కడ వచ్చేసి మనం ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేయొచ్చు. ప్రాజెక్ట్ ఆర్ జాబ్స్ అని అంటాము. లెట్స్ గో బ్యాక్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి పీపుల్స్, నథింగ్ బట్ యూజర్స్. మనం ఏమన్నా యూజర్స్ని క్రియేట్ చేస్తే యూ కెన్ సీ ఓవర్ హియర్. ఇక్కడ వచ్చేసి మనం జెంకిన్స్ అడ్మిన్ అనే యూజర్ని క్రియేట్ చేసాం కాబట్టి ఇట్ విల్ షోకేజ్ హియర్. నెక్స్ట్ బిల్డ్ హిస్టరీ. మనం ఏదన్నా బిల్డ్ చేసినప్పుడు దాని యొక్క హిస్టరీ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. కానీ ఇది వచ్చేసి ఫ్రెష్ ఇన్స్టలేషన్ కాబట్టి యూ కెనాట్ సీ ఎనీ బిల్డ్ హిస్టరీ. నెక్స్ట్ మేనేజ్ జెంకిన్స్. ఇది వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జెంకిన్స్ అని అనుకోవచ్చు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇఫ్ వీ వాంట్ టు టెల్ సంథింగ్ టు అవర్ జెంకిన్స్, ఇక్కడికి వచ్చి అప్డేట్ చేస్తూ ఉంటాము. ఈ చేంజెస్ ఏవైతే చేస్తామో ఇక్కడ అవి వచ్చేసి జెంకిన్స్ కాన్ఫిగరేషన్స్లో అప్డేట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి సిస్టమ్ కాన్ఫిగరేషన్స్, సెక్యూరిటీ, స్టేటస్ ఇన్ఫర్మేషన్, ట్రబుల్ షూటింగ్, టూల్స్ అండ్ యాక్షన్స్. సో డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి. యూ విల్ కమ్ టు నో హౌ దీస్ ఆప్షన్స్ ఆర్ హెల్ప్ఫుల్ ఇన్ ద గోయింగ్ ఫార్వర్డ్ సెషన్స్. నెక్స్ట్ థింగ్ మై వ్యూస్. ఇక్కడ వచ్చేసి వ్యూస్ క్రియేట్ చేయొచ్చు. వ్యూస్ అనేది ఏంటి అనేది విల్ డిస్కస్ లేటర్. అండ్ న్యూ వ్యూ. ఓకే, ఒకవేళ వ్యూస్ని క్రియేట్ చేయాలంటే ఇక్కడ న్యూ వ్యూస్కి వచ్చి క్రియేట్ చేయొచ్చు. లెట్స్ గో బ్యాక్ టు డాష్ బోర్డ్. అండ్ ఇక్కడ వచ్చేసి బిల్డ్ క్యూ అండ్ బిల్డ్ ఎగ్జిక్యూటర్ స్టేటస్. ఇక్కడ టూ ఆప్షన్స్ ఉన్నాయి. బిల్డ్ క్యూ నథింగ్ బట్ ఏవైనా జాబ్స్ బిల్డ్ అయ్యేదానికి వెయిట్ చేస్తూ ఉంటే ఇట్ విల్ అపియర్ ఇన్ ద బిల్డ్ క్యూ. అండ్ ఏవైనా జాబ్స్ రన్ అవుతూ ఉంటే ఇట్ విల్ అపియర్ యాజ్ ఏ ఎగ్జిక్యూటర్స్. దట్ ఈస్ ద డిఫరెన్స్. కానీ మీరు ఇవన్నీ మనం జాబ్స్ రన్ చేసేటప్పుడు యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ బెటర్. దట్ ఈస్ ఆల్ అబౌట్ ద జెంకిన్స్ కన్సోల్. నౌ ఐ విల్ క్రియేట్ ఏ న్యూ ప్రాజెక్ట్ అండ్ షో యూ హౌ డస్ ఇట్ వర్క్. లెట్స్ క్రియేట్ ఏ న్యూ జాబ్. సో ఇది వచ్చేసి సేమ్ పేజ్. ఇందాక మనం న్యూ ఐటమ్ చూజ్ చేసినప్పుడు ఏ పేజ్కి వచ్చామో అదే పేజ్కి వచ్చాం కదా. సో ఇక్కడ మనం నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఐఎమ్ గివింగ్. సో నేను వచ్చేసి నేమ్ ఫస్ట్ డెమో జాబ్ అని ఇచ్చాను. అండ్ వీ నీడ్ టు చూస్ వాట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇట్ ఈస్. ఇది వచ్చేసి మనకు ఓన్లీ వన్ ఆప్షన్ ఉంది ఇప్పుడు, ఎందుకంటే వీ హ్యావెంట్ ఇన్స్టాల్డ్ ఎనీ ప్లగిన్స్ సో ఫర్. ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ అనేది చూస్ చేసుకోవాలి. అండ్ ట్రై టు రీడ్ ద డిస్క్రిప్షన్ ఇఫ్ యు ఆర్ ఏ న్యూ గై సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ బెటర్. సో ఫ్రీ స్టైల్ అండ్ ఓకే. సో ఇది వచ్చేసి మన జెంకిన్స్ జాబ్ డిఫాల్ట్ కన్సోల్. ఇక్కడ చూడండి, జనరల్, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్, బిల్డ్ ట్రిగ్గర్స్, బిల్డ్, పోస్ట్ బిల్డ్ యాక్షన్స్. సో ఈ ఆప్షన్స్ ఉంటాయి, బట్ సేమ్ థింగ్ యూ కెన్ గెట్ ఇట్ వైల్ స్క్రోలింగ్ డౌన్. ఓకే, సో సోర్స్ కోడ్ మేనేజ్మెంట్, బిల్డ్ ట్రిగ్గర్స్, బిల్డ్, పోస్ట్ బిల్డ్ యాక్షన్స్ సేమ్ థింగ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్. ఓకే, నేను డిస్క్రిప్షన్ వచ్చేసి దిస్ ఈజ్ మై ఫస్ట్ డెమో జాబ్ అని ఇచ్చాను. అండ్ ఇఫ్ వి స్క్రోల్ డౌన్, ఓకే,
build. We are going to do the build. That is the purpose of using Jenkins, right? Build కోసం మనకు add build step అనేది కదా, ఏం చేయాలి అన్నది we can provide over here. ఇక్కడ వచ్చేసి మనకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఎగ్జిక్యూట్ విండోస్ బ్యాష్ కమాండ్, ఎగ్జిక్యూట్ షెల్, ఇన్వోక్ టాప్ లెవెల్ మేవెన్ టార్గెట్స్. ఓకే, బట్ ఇక్కడ జెంకిన్స్ మనం విండోస్ సిస్టంలో ఇన్స్టాల్ చేసి ఉన్నాం కాబట్టి ఎగ్జిక్యూట్ షెల్ ఆప్షన్ని చూజ్ చేసుకోవాలి. ఇక్కడ మనము ఏం కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అన్నది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్, click on this question mark which is help. Okay, it will give some information what it needs and what it is going to do. So నేను వచ్చేసి just echo this is a demo project అని ఇస్తున్నాను. అప్లై అండ్ సేవ్. సో ఇది వచ్చేసి మన ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఫస్ట్ డెమో జాబ్. అండ్ ఇక్కడ వచ్చేసి డాష్ బోర్డ్ నుంచి మన ప్రాజెక్ట్లోకి వచ్చాం కదా, ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ అన్ని ఈ జాబ్ రిలేటెడ్ ఆప్షన్స్. జాబ్ స్టేటస్ ఏంది, ఎనీ చేంజెస్ ఉన్నాయా, వర్క్ స్పేస్ ఏంటి, బిల్డ్ నౌ, కాన్ఫిగర్, ఏదన్నా ప్రాజెక్ట్లో అప్డేట్ చేయాలంటే కాన్ఫిగర్, delete project in case if we don't need, rename the project. These all are the options. And next thing వచ్చేసి build history, which means that మనం build ని రన్ చేసినప్పుడు ఏమవుతుంది అనేది ఇక్కడ వస్తుంది. So first let's build a job. For that we have a option called build now. Okay, before that, in case at any point of time we don't want to use this job, you can disable it or else we can delete it. Okay, both the options are available. Anyway, build చేద్దాము. So build now. And whenever you are building, you can see that under build history, you can see that it is quickly running. And if you see this check mark, ఇది వచ్చేసి సక్సెస్ అయింది. అండ్ this is a first build, this is timestamp. Anyway, ఇది వచ్చేసి సక్సెస్ అయింది. But if you want to see the logs of your job, just you can click on this check mark. Okay, ఇక్కడ చూడండి, కన్సోల్ అవుట్పుట్ స్టార్టెడ్ బై యూజర్ జెంకిన్స్ అడ్మిన్. దిస్ ఈస్ ద యూజర్ వీ హ్యావ్ క్రియేటెడ్, రైట్? సో అన్ని జాబ్స్ నేను జెంకిన్స్ అడ్మిన్తో లాగిన్ అయినప్పుడు ఈ యూజరే రన్ చేస్తాడు. అండ్ రన్ యాజ్ ఎ సిస్టమ్ రన్ చేసింది. బిల్డింగ్ ఇన్ వర్క్ స్పేస్, ఇక్కడ క్లియర్గా చూడండి, ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ ద వర్క్ స్పేస్ దట్ ఈస్ వేర్ లిబ్ జెంకిన్స్. దట్ ఈస్ ద డిఫాల్ట్ లొకేషన్ ఫర్ అవర్ జెంకిన్స్. అందులో మనకు వర్క్ స్పేస్ అనేది సపరేట్ డైరెక్టరీ. సో మనం ఏ బిల్డ్ చేసినా కానీ బిల్డ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఈ వర్క్ స్పేస్లో అప్డేట్ అవుతుంది. సో వర్క్ స్పేస్ అండ్ ఫస్ట్ డెమో ప్రాజెక్ట్, ఈ పాత్లోకి మనము ఈవెన్ CLI త్రూ కూడా వెళ్ళొచ్చు. ఐ విల్ షో యూ దట్. బిఫోర్ దట్, సో దిస్ ఈస్ ద ప్రాజెక్ట్ నేమ్ అండ్ వాట్ ఈస్ ద జాబ్ వీ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్. ఎకో దిస్ ఈజ్ ఎ డెమో ప్రాజెక్ట్, దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్. అండ్ సేమ్ థింగ్ వచ్చేసి అవుట్పుట్ లాగా వచ్చింది. లెట్ మీ రన్ దిస్ ఇన్ అవర్ CLI as well. Okay, you can see the output, same output you are able to see there. Okay, so the echo command, what does it do? It will just display whatever content you provide here. Okay, అందు గురించే ఇది ఇక్కడ వచ్చేసింది. Same thing you can see over here as the output. And finally it represented as a build as a successful. In case if it is failed, it represents it as a failed. Okay, so that is about your build output. Now let's go back to this location. Okay, where lib Jenkins కదా. So if I go back to our Jenkins cd where lib Jenkins, okay, ఇక్కడ చూడండి ll, you have the list of the directories and files. మనం వచ్చేసి వీటి గురించి we can understand later, but for now let's go inside to workspace. This is the workspace, right? And ll and pwd. సో కరెంట్లీ నేను వచ్చేసి వేర్ లిబ్ జెంకిన్స్లో ఉన్నాను. ఇక్కడ వచ్చేసి మనకు ఒక డైరెక్టరీ ఉంది, దట్ ఈస్ ఫస్ట్ డెమో ప్రాజెక్ట్. ఇట్స్ జస్ట్ నౌ క్రియేటెడ్. ఎప్పుడైతే మనం బిల్డ్ చేస్తామో అప్పుడు ఈ డైరెక్టరీ అనేది క్రియేట్ అవుతుంది. ఈ డైరెక్టరీ ఏం చేస్తుంది? లెట్స్ గో ఇన్సైడ్ టు డైరెక్టరీ అండ్ ఇఫ్ ఐ డూ ll, you can see here nothing is there. Why? Because we just ran a echo command. But if you are running a real projects, then you can see some content over here. So that is how Jenkins remember all the build related information. But so far మనకు వచ్చేసి ఓన్లీ ఫస్ట్ డెమో ప్రాజెక్ట్ ఉంది కాబట్టి యూ కెన్ సీ ఓన్లీ వన్. బట్ గోయింగ్ ఫార్వర్డ్ మనం ఎక్కువ ప్రాజెక్ట్స్ ని క్రియేట్ చేసే కొద్దీ యూ కెన్ సీ మోర్ ఫోల్డర్స్ ఓవర్ హియర్ విత్ అవర్ Jenkins జాబ్ నేమ్స్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ అవర్ ప్రాజెక్ట్. వన్ లాస్ట్ థింగ్, back to project. So this is the page, right? So we have only one build, it is successful. And workspace అనేది ఇక్కడ కూడా appear అవుతుంది. So if I click over here, it will show you. కానీ empty directory కదా, ఇక్కడ కూడా చూసాం కదా, it is a empty directory. Okay, same thing, nothing is there inside the workspace directory. And again project.
నెక్స్ట్ పర్మాలింక్స్ ఇది వచ్చేసి సమ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ని రిప్రజెంట్ చేస్తుంది. వీ విల్ సీ దట్ వన్ ఇన్ ద లేటర్ పాయింట్ ఆఫ్ టైం. వన్ లాస్ట్ థింగ్, దట్స్ గో బ్యాక్ టు డాష్ బోర్డ్. అర్లియర్ ఇక్కడ వచ్చేసి మనకు ఎంటీగా ఉండే కదా, బట్ నౌ యూ కెన్ సీ ద ఫస్ట్ డెమో ప్రాజెక్ట్ విచ్ వాజ్ బిల్ట్ 6 minutes 53 seconds ago, and latest build is 1. And if you wish to build it once again, you can click on this one. ఓకే, ఇక్కడ నుంచి కూడా మనం బిల్డ్ ని ఇనిషియలైజ్ చేయొచ్చు. లెట్స్ క్లిక్ ఆన్ దిస్. సో బిల్డ్ ఇస్ స్కెడ్యూల్ అయినప్పుడు యూ కెన్ సీ ఇట్ ఓవర్ హియర్, బట్ ఇది వచ్చేసి స్మాల్ ప్రాజెక్ట్ కాబట్టి యూ కెనాట్ సీ ఆల్ దిస్ ఆప్షన్. బట్ ఐ జస్ట్ రిఫ్రెష్డ్ ఇట్. నౌ యూ కెన్ సీ. సో సెకండ్ బిల్డ్ కూడా సక్సెస్ అయింది 34 seconds ago అనమాట. And if I want to see, I can go here. You can see here the second build also successful. And if I go same output, you can see. Alright, so this is how you can create your first project. Thank you and see you in the next lecture.